మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ విస్తరణ కొత్తగా ముగ్గురికి చోటు మాల మాదిగ ముదిరాజ్ సామాజిక వర్గాలకు ఛాన్స్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కేబినెట్ భర్త మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి ఛాన్స్ మాదిగ వర్గం నుంచి ఒకరికి అవకాశం కాళేశ్వరంపై బీఆర్ఎస్వి అసత్య ప్రచారాలు ఫౌండేషనే కూలితే 2 పిల్లర్లే అని అంటున్నారు హరీష్ అబద్ధాలు చెప్పడం సరికాదన్న ఉత్తమ్ కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్ల మాట ఏమిటి ఇరిగేషన్ మంత్రి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ కాళేశ్వరం కమిషన్ కి ఈటెల అసత్య వాంగ్మూలం ఆయన సమాధానాలు వాస్తవానికి దూరమన్న తుమ్మల తానే కమిషన్ దగ్గరకు వెళ్తానంటూ స్పష్టీకరణ కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించాలి తప్పు చెయ్యలేదు కాబట్టే ఈటల విచారణకు వెళ్లారు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ విచారణకు హాజరవ్వాలన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ఉదయం 5:45 తుది శ్వాస సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం నేటితో ముగుస్తోన్న కాకాని కస్టడీ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని కొవ్వూరులో వైసీపీకి ఎదురు దెబ్బ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా టీడీపీలో చేరిన మరో 3 వార్డు కౌన్సిలర్లు శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు వరుస సెలవులతో రద్దీ క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఇథనాల్ ఫ్యాక్టరీతో పర్యావరణానికి ప్రమాదం లేదు కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తే శిక్షించాలన్న కృష్ణయ్య నేటితో ముగుస్తోన్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్ భారీగా తరలివస్తోన్న పర్యాటకులు పారాగ్లైడింగ్ తో సందడి చేసిన మంత్రులు కేంద్రానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నివేదిక గత ఏడాదిన్నరలో 205 ఎన్కౌంటర్లు 427 మంది మావోయిస్టుల మృతి తెలుగు సినిమా హీరోలు దేవుళ్ళ లాంటి వాళ్ళు ఎన్ని సినిమాలు చేయాలనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ రెమ్యునరేషన్ పై మాట్లాడబోమన్న సునీల్ నారంగ్ మహారాష్ట్ర ఎన్నికలపై ఆరోపణలు నిరాధారం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం చట్టపరమైన చర్యలుంటాయన్న ఎన్నికల సంఘం తమిళనాడులో అమిత్ షా టూర్ మధురైలో నేడు పార్టీ నేతలతో భేటీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం సోనియా గాంధీకి అస్వస్థత సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స ఆందోళన అవసరం లేదంటున్న కాంగ్రెస్ నేతలు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విజేతగా కోకో గాఫ్ ఫైనల్లో బెలారస్ ప్లేయర్ సబలంకాపై గెలుపు తొలిసారి టైటిల్ దక్కించుకున్న గాఫ్